అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ టైంలో జరిగిన కుంభకోణాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రయత్నంలో విచారణ జరుగుతోంది. దీనిలో అతి ముఖ్యమైన అతిపెద్ద కుంభకోణం వేలాది రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పుకుంటున్నది మద్యం స్కామ్. మద్యం స్కామ్లో దాదాపుగా 90% ప్రూఫ్ సేకరించారు, ఎవిడెన్సులు సేకరించారు. పూర్తి స్థాయి ఆధారాలు ఇప్పుడు సిట్ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు మొదటి దశలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకోవడం, అతన్ని విచారించడం, అతనిచ్చిన వాంగ్మూలం ద్వారా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని, సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని అండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఈ నెల రోజుల్లో వాళ్ళని విచారించడం దశల వారీగా. సో వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కొత్త పేర్లు, ఈ బాలాజీ అనే పేరు, చాణక్య అనే పేరు, వైఎస్ అనిల్ రెడ్డి అనే పేరు బయటకు రావడం. సో ఈ ఓవరాల్గా కంక్లూజన్ రిపోర్ట్ ఏంటంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆయనకే వెళ్ళేవి అనేది ఇప్పుడు వరకు జరిగిన విచారణ ద్వారా సిట్ నిర్ధారించింది. 50 నుంచి 60 కోట్లు ఆయన దగ్గరకు వెళ్తే ప్రతి నెల ఆయన ఎంతో కొంత వీళ్ళకి ఇస్తుంటారు. ఎవరైతే ముడుపులు చేర్చారో వాళ్ళకి, అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరికీ తలా కొంత ఇస్తుంటారు. సో వీళ్ళకి మిగిలిన డబ్బుల ద్వారానే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి మిగిలిన డబ్బుల ద్వారా ఆయన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, హైదరాబాద్లో సినిమాలు తీస్తున్నాడు, ఆయన సినిమా ప్రొడ్యూసర్గా మారాడు, చాలా పెద్ద వ్యాపారాలను జరుపుతున్నాడు. సో ఆయనకి మిగిలిన కమిషన్ ద్వారా ఆయన అంతంత బిజినెస్లు చేస్తుంటే అసలు లబ్ధిదారు ఇంకెన్ని కోట్లు సంపాదించాలి, 3000 కోట్లకు పైగా సంపాదించారు అనేది ఒక ఆరోపణ అనమాట. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ప్రాథమికంగా కొన్ని ఆధారాలు లభించాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొన్ని లభించాయి, అలాగే ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు, అసలు ఎక్కడ డబ్బు. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, వీళ్ళ దగ్గర డిస్టిలరీస్కి ఎవరెవరికైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం. ఆ కమిషన్లు ఎవరు తీసుకుంటారు, ఎవరి ద్వారా చేతులు మారుతాయి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చేరుస్తారు, అలా ఏ నెలలో ఎంతెంత చేర్చారు అనేది ప్రాథమిక ఆధారాలతో సహా సిట్ అధికారులు పట్టుకున్నారు. సో ఇప్పుడు అంతిమంగా వెళ్లాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా రెడీ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు వీళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనేది మామూలు అంశం కాదు, సాధారణ అంశం ఏమీ కాదు. జాతీయ స్థాయిలో ఒక రాజకీయ వివాదానికి తెరతీసే అంశం. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి. సో ఆయనకు ఒక ప్రొఫైల్ ఉంది, ఆయనకు ఒక బలం ఉంది, ప్రజల్లో బలం ఉంది, ఒక పార్టీకి అధినేత, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకుల్లో ఆయన కూడా ఒకరు కాబట్టి అంత ఆషామాషి వ్యవహారం కాదు. పైగా ఈ కుంభకోణంలో సిఐడినో లేదా సిట్టో అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కావాలని కక్ష సాధిస్తోంది అని ఖచ్చితంగా అది వైసీపీ వాళ్ళ పొలిటికల్ మార్కెటింగ్కి బాగా ఉపయోగపడుతుంది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆయన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అనుకోవచ్చు కాక, ఏముంది ఆయన కుంభకోణం చేశాడు, అవినీతి చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారని అనుకోవచ్చు కాక. కానీ కొన్ని వర్గాలు ఆలోచిస్తాయి, రాజకీయాల్లో అవినీతి సహజమే కదా, అరెస్ట్ చేస్తారా అది ఇదని కొంతమంది ఏదో 100లో ఒక 10 మందో 15 మందో అలా మాట్లాడుకున్నా కష్టమే. సో అందుకు అసలు చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారు అరెస్ట్ చేస్తారని వాళ్ళు ప్రచారం చేస్తారు, సింపతికి వెళ్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అదే ఈ కేసు సిబిఐకి వెళ్తే ఇప్పుడు వరకు సిట్ ఇన్వెస్టిగేట్ చేసింది, సిఐడి ఇన్వెస్టిగేట్ చేసింది మొత్తం సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా నరుక్కుంటూ వస్తాయి, సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తాయి, సిబిఐ ద్వారానే ఈ కేసు కంక్లూజన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారినో ఇంకెవరినో అరెస్ట్ చేస్తాయి. అప్పుడు రాజకీయ ప్రభావం కొంత తగ్గుద్ది. సిఐడి అంటే సిట్ అంటే చంద్రబాబు గారి చేతుల్లోనో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉండదు కదా, సిబిఐ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న సిబిఐ కేంద్రం మాటే వినాలి. సో కేంద్రం దగ్గరికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు గారు అధికారికంగా పొత్తున్నప్పటికీ అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు బీజేపీకి ఎప్పుడూ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. నిజానికి ఈ విచారణ మొత్తం సిబిఐకి ఇవ్వాలనే ప్రభుత్వం భావించింది. అందుకే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల గారి ద్వారా పార్లమెంట్లో మాట్లాడించి ఆ నెక్స్ట్ డేనే ఒక ఫుల్ రిపోర్ట్ అంతా కూడా అమిత్ షా గారికి ఇచ్చారు. అమిత్ షా గారిని సిబిఐ ఎంక్వైరీకి అడిగితే అమిత్ షా గారు ఏం చెప్పలేదు, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు, నెగిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు.
దాంతో ప్రభుత్వం ఏమో వీళ్ళకి సిబిఐకి ఎవరేమో ఇచ్చే ఉద్దేశం లేదేమో, కాబట్టి సిఐడి ఎంక్వైరీనే కొంచెం డెప్త్గా వెళ్దాం అనేటట్టు ఈ నెల రోజుల నుంచి లాక్కొచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి, లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడిన తర్వాతే మద్యం కుంభకోణం కేసు మళ్ళీ తెర మీదకి వచ్చి విచారణ స్పీడ్ అయింది. పెద్దిరెడ్డి రెడ్డి గారి వరకు, అలాగే ఈ రాజకేశ్ రెడ్డి వరకు కొంచెం సీరియస్గా వెళ్ళారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చి ఆగింది. మరి ఈయన్ని అరెస్ట్ చేస్తారా లేదా? ఫైల్స్ రెడీ, ఆధారాలు రెడీ, సెక్షన్లు రెడీ, ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చడానికి కూడా రెడీ, ఇవన్నీ రెడీ అయ్యాయి. మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం. ఇది రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయం కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్లస్ ఒక విస్తృతమైన సున్నితమైన అంశానికి సంబంధించిన అంశం కాబట్టి అంత ఈజీగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మేబీ ఈ ఒక్క కుంభకోణంలో అతను అరెస్ట్ చేస్తే మ్యాక్సిమం ఒక 2-3 నెలల లోపల ఉంటారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. వచ్చాక ఖచ్చితంగా ఆయనకు సాధారణ వర్గాల్లో కూడా సింపతి వస్తుంది. దాన్ని ఇటువంటి సింపతిని, ఇటువంటి అరెస్టులు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. దీన్ని పొలిటికల్గా మార్కెట్ చేసుకోవడంలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో అందుకే ఒక రకంగా వైసీపీ వాళ్ళు అన్నిటికీ తెగించున్నారు, అన్నిటికీ రెడీగా ఉన్నారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, దాన్ని మేము ఎలా వాడుకోవాలో మాకు తెలుసు, దాన్ని మేము ఎలా జనంలోకి తీసుకెళ్లాలో మాకు తెలుసు అనేంత కాన్ఫిడెంట్గా వైసీపీ వాళ్ళు ఉన్నారనమాట.